నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రాధిక బులెటిన్ లోకి వెళ్తే ఎంఎంటీఎస్ ను యాదగిరిగుట్ట వరకు విస్తరించాలని నిర్ణయించామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక ఈ మేరకు ఎంఎంటీఎస్ విస్తరణకు టెండర్లు పూర్తి చేసినట్లు వివరించారు నాంపల్లి బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్లో ఎయిర్పోర్ట్ కు కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూమి ఇవ్వలేదని గుర్తు చేశారు కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు ఇక రైలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 60% పనులు పూర్తి అయ్యాయన్న ఆయన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నెల 19న రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనుల పురోగతిని పరిశీలిస్తారని చెప్పారు రైల్ ఇంజన్ కోచ్ వ్యాగన్స్ ఉత్పత్తి అయ్యేలా ప్లాన్ చేస్తున్నామని ముందుగా రైల్ ఇంజన్ తయారు చేయాలని నిర్ణయించామని కేంద్ర మంత్రి వెల్లడించారు కలిసి అడిగి ఒప్పించి మెప్పించి ఈ యొక్క మెగా టెక్స్టైల్ పార్క్ కూడా వరంగల్కు తీసుకురావడం జరిగింది ఈ పరిశ్రమ ప్రారంభం కావడంతో కొద్దిపాటి పారిశ్రామికరణ వరంగల్లో ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది అనేకం అనుకున్నప్పటికీ కూడా అంత హైదరాబాద్ చుట్టే కేంద్రీకృతం అవుతుంది తప్ప రెండో నగరంగా వరంగల్ కానీ కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ అభివృద్ధి కావాల్సినటువంటి అవసరం ఉంది కానీ ప్రభుత్వాలు మనల్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ హైదరాబాద్ చుట్టే ఆలోచన చేస్తున్నారు తప్ప వరంగల్ అభివృద్ధికి చర్యలు తీసుకోవడం లేదు మీకు అందరూ తెలుసు నేను కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక 20 ఉత్తరాలు వరంగల్ ఎయిర్పోర్ట్ విషయంలో రాశాను ల్యాండ్ ఇవ్వండి మహాప్రభు అక్కడ ఎయిర్పోర్ట్ రావాల్సినటువంటి అవసరం ఉంది